హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. చెప్పాను కదా యాన్యువల్ డే అయితే ఉందని. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఈరోజైతే మాకు యాన్యువల్ డే. ఎంట్రీ కార్డు ఉంటేనే అలో ఉందని చెప్పాను కదా. సో ఎంట్రీ కార్డ్ అయితే స్టార్టింగ్లోనే ఇచ్చేసి ఫంక్షన్ హాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. మేమే అయితే ఫస్ట్ వచ్చేసాము, ఇంకెవ్వరు రాలేదు. ఇంకేం చేస్తాం, ఫొటోస్ అయితే దిగేసాం, వీడియోలు కూడా తీసేసుకున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ని అయితే వదలకుండా యూజ్ చేసుకున్నాం. మేమైతే ఫొటోస్ కంప్లీట్ చేసేసరికి అయితే అందరు వచ్చేసారు. ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ సార్, లెక్చరర్స్ అండ్ పార్లమెంటేరియన్స్ అందరూ అయితే ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తర్వాత అయితే స్పీచెస్ ఇచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ స్టార్ట్ అయినాక వెల్కమ్ డ్యాన్స్ అయితే చేశారు. వెల్కమ్ డ్యాన్స్తో అయితే మా మైండ్స్ అయితే పీస్ఫుల్ అయిపోయాయి. చాలా బాగా డ్యాన్స్ చేశారు వీళ్ళైతే. నాకైతే చాలా నచ్చింది. ఒరిజినల్ ఆడియో పెడదామంటే కాపీరైట్ పడుతుందని భయమేసి పెట్టట్లేదు. వీళ్ళు చేసే సాంగ్ అయితే తండేల్ మూవీలోని సాంగ్. ఈ సాంగ్ అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక డ్యాన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎన్నో డేస్ నుండి ప్రాక్టీస్ చేసి ఫైనల్గా ఒరిజినల్ డ్యాన్స్ అయితే చేసే డే వచ్చేసింది. నేను కూడా అయితే డ్యాన్స్ చేశాను, లాస్ట్లో ఉంటుంది. కానీ ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే ఫుల్ వీడియో ఎవరు తీయలేరు. అందరూ స్నాప్ కోసమే స్నాప్ వీడియోలనే తీసుకున్నారు. అదే వీడియో పెట్టాను. వీళ్ళైతే మా 3 years పార్లమెంటేరియన్స్. మిడిల్ ఉన్న వ్యక్తి అయితే మా ప్రిన్సిపల్ సార్. ఈ సార్ అయితే ప్రతి ప్రోగ్రామ్కి డ్యాన్స్ చేస్తారు మాతోని. వీళ్ళ డ్యాన్స్ చూసి నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. మా ఫ్రెండ్ నేనైతే గొడవ పెట్టుకున్నాం. తను బాయ్ అని నేను, గర్ల్ అని తను. కానీ ఫైనల్గా తను గర్ల్ అనే తెలిసింది. ఫైనల్గా మా డ్యాన్స్ టైం అయితే వచ్చేసింది. మేము కూడా డ్యాన్స్ చేసాము. మా డ్యాన్స్ తర్వాత అయితే లంచ్ స్టార్ట్ చేశారు. లంచ్ అయిపోయాక సిగ్నేచర్ డే ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా మాస్టర్ అయితే డ్యాన్స్ చేస్తా అంటే వీళ్ళు చూసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. కానీ బాయ్స్లో ఈ 2 brothers అయితే భలే డ్యాన్స్ చేస్తున్నారు సిగ్గుపడకుండా. మిగతా వాళ్ళంతా సిగ్గుపడి వెనక్కే వెళ్ళిపోయారు. కానీ లాస్ట్లో అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళైతే ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మాకు కూడా సిగ్నేచర్ డే ఉంటుంది. మా సిగ్నేచర్ డే ఎలా జరుగుతుందో చూడాలి. సీనియర్స్ వాళ్ళ సిగ్నేచర్ డే స్టార్ట్ అయ్యాక మన కరీంనగర్ మైత్రి న్యూస్ ఛానల్ అయితే వచ్చింది. వాళ్ళనైతే వీడియో తీసుకున్నారు. సీనియర్స్ వాళ్ళే సెలబ్రేషన్స్ అయిపోయాక నెక్స్ట్ మాది సెకండ్ సాంగ్ పర్ఫార్మెన్స్. మైత్రి ఛానల్ ఉందని లేట్ చేయకుండా వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేయండి అని అయితే చెప్పారు. సో సార్ చెప్పినట్టయితే మేము కూడా డ్యాన్స్ చేసాము. ఫైనల్గా నాకైతే ప్రైజ్ వచ్చింది అని అనుకోకండి, అలా జస్ట్ వట్టిగా ఫోటో దిగాను. డ్యాన్సెస్ అన్నీ అయిపోయాక లాస్ట్లో అయితే కొన్ని సాంగ్స్ అయితే తీసుకున్నారు. మేమైతే ఇక డ్యాన్స్ స్టార్ట్ చేసాము. లాస్ట్లో మేము దిగిన ఫొటోస్ ఉంటాయి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మాస్టర్ నేర్పించిన డ్యాన్స్ ఒకటి, మేము మా ఫ్రెండ్స్ నేర్చుకున్న డ్యాన్స్ అయితే 2 songs అయితే చేశాను. ఆ 2 songs ఫుల్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే మా ఫేవరెట్ సార్ అంటే ఫేవరెట్ సార్, మా ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్కి అయితే ఫుల్ ఫేవరెట్ అన్నమాట. సో సార్తో అయితే డ్యాన్స్ చేసాము. లాస్ట్లో ఫొటోస్ కూడా ఉంటాయి, చూడండి.
మా డ్యాన్స్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. మా యాన్యువల్ డే ప్రోగ్రామ్కి అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. మీ కాలేజ్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికైతే బస్లో వెళ్ళాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ రాధమ్మ వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.